డాక్టర్ ఇప్పుడు తనకి ఎలా ఉంది? ముందు కంటే పర్వాలేదు. కొన్ని మెడిసిన్స్ నేను మీకు ఇప్పుడు రాసిస్తాను, వాటిని మీరు ఇప్పుడే తీసుకురండి. అలాగే ఇవ్వండి. ఆంటీ గారు నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాను. డాక్టర్ గారు, బుల్బుల్ని మేము ఎప్పుడు ఇంటికి తీసుకెళ్లొచ్చు? యాక్చువల్లీ తన స్పృహలోకి రావడానికి మేము ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఒకవేళ తనకి రాత్రికి స్పృహ వచ్చేసిందంటే రేపు ఉదయం మీరు తన ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. మిగతా ట్రీట్మెంట్ మీరు ఇంట్లో ఉండి చేయించుకోవచ్చు. బుల్బుల్, నీకు స్పృహ వచ్చేసిందా అమ్మా? అమ్మా బుల్బుల్, అమ్మ నేను ఇక్కడే ఉన్నానమ్మా. డాక్టర్, ఎవరైనా డాక్టర్ని పిలవండి. నీకేమీ కాదమ్మా, అంతా సర్దుకుంటుంది. నేనున్నాను కదా. అమ్మ నొప్పిగా ఉంది. నీకేమీ కాదమ్మా, అంతా తగ్గిపోతుంది త్వరలో. డాక్టర్ గారు చూడండి. వెల్, నాకు అనిపిస్తుంది తను ప్రమాదం నుండి బయటపడ్డట్టే అని. డాక్టర్, ఇన్స్పెక్టర్ గారు పేషెంట్ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడానికి వచ్చారు. సరే, పంపించండి వాళ్ళని. ఇన్స్పెక్టర్ గారు, మీరు రావడం మంచిదైంది. తను ఇప్పుడే స్పృహలోకి వచ్చింది. మీరేదైనా అడగాలనుకుంటే అడగొచ్చు. చూడండి, ఇన్స్పెక్టర్ గారు మిమ్మల్ని ఏవో ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు. ఏమాత్రం ప్రెజర్ తీసుకోకండి. మీకు ఏదైతే తెలుసో అది ప్రశాంతంగా చెప్పండి. చూడండి, మీకు ఇప్పుడే స్పృహ వచ్చింది. నేను మిమ్మల్ని ఎక్కువగా ఏం అడగను. మీరు మాకు ఇది చెప్పండి చాలు. మీ మీద ఎవరు అటాక్ చేశారు? ఆలియా మెహ్రా. ఆలియా మెహ్రా. థ్యాంక్స్ డాక్టర్. మిగతా ఎంక్వైరీ మేము తర్వాత చేస్తాం. పదండి. బుల్బుల్, అమ్మ నువ్వు ఆలియా పేరు చెప్పేశావే. అదే నిజం కదా, అందుకే నిజమే చెప్పాను. నాకు తెలుసు బుల్బుల్ తన నీ విషయంలో చాలా తప్పు చేసింది తల్లి. కనీసం శత్రువులు కూడా చేయరు. కానీ నువ్వు అర్థం చేసుకోవాలి కదా, ఆలియా ప్రజ్ఞకి ఆడపడుచు, అభికి చెల్లెలు, ఇంట్లో మనిషి కదమ్మా. ఇంట్లోనే తేల్చుకునేవాళ్ళం. నువ్వు తన పేరెందుకు చెప్పావు తల్లి? అమ్మమ్మా, ఇదిగోండి బుల్బుల్. ఆంటీ గారు బుల్బుల్కి. అమ్మమ్మా, ఆంటీ గారు మీరు ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నారు? అది పోలీసులు వచ్చారు తన వాంగ్మూలం తీసుకోవడానికి. బుల్బుల్ వాళ్ళకి ఆలియా పేరు చెప్పేసింది బాబు. నువ్వు ఇక్కడే ఉండు, సరేనా? ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు నేను చెప్పేది వినండి ప్లీజ్. మీరు లోపలికి వెళ్ళకండి. మీరెవరు? నా పేరు ప్రవీణ్, బుల్బుల్ ఫియాన్సీని. చూడండి, మేము ఆలియా మెహ్రాని అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఆవిడే మీకు కాబోయే భార్య మీద అటాక్ చేశారు. ఆశ్చర్యంగా ఉంది, మీరే లోపలికి వెళ్లకుండా ఆపుతున్నారు. నేను మీతో ఆ విషయం గురించి మాట్లాడడానికే వచ్చాను. అలా అసలు ఏమీ జరగలేదు. ఆలియా బుల్బుల్ మీద అటాక్ చేయాలి. అమ్మ ప్లీజ్, నువ్వు బుల్బుల్ని జాగ్రత్తగా చూసుకో. తను ఎవరు చెప్పినా విందు కదా. తనకు చెప్పు, మాటలు తక్కువగా మాట్లాడమని, లేకపోతే తలనొప్పి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావా బుల్బుల్ని ఎలా చూసుకోవాలన్న సంగతి? తల్లివి కాబోతున్నావు కదా, అందుకనే నాకు తెలుసు నేను బుల్బుల్ని ఎలా చూసుకోవాలి అని. నువ్వు నీ గురించి అలాగే అభి గురించి చూసుకో చాలు. ప్రజ్ఞ, నీకు బుల్బుల్ గురించి అంత ఆలోచన ఉందంటే నువ్వు 2-3 రోజులు ఇక్కడే ఉండొచ్చు కదా. లేకపోతే తన్ని నీతో పాటు తీసుకెళ్ళు. అమ్మమ్మ, అంత అవసరమే ఉంది? బుల్బుల్ అక్కడికి వెళ్ళిందంటే తనకి పనులు ఇంకా ఎక్కువైపోతాయి కదా. ఒకవేళ తను ఇక్కడే ఉంటే మీరు ఆంటీ గారు ఉన్నారు కదా చూసుకోవడానికి. అలాగే నేను కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటా చూడ్డానికి. విన్నావా? ఆ లైలా మజ్నుల తర్వాత మళ్ళీ వీళ్ల జంట గురించి అందరూ కథలుగా చెప్పుకుంటున్నారు. వెళ్ళొస్తావమ్మా. సరే, జాగ్రత్త. మిస్టర్ అభి, ఇది నిజమేనా? మీ స్నేహితుడు ప్రవీణ్ పెళ్లి మీ చెల్లెలు ఆలియా వల్లే ఆగిపోయిందటగా? ఇది నిజమేనా చెప్పండి. మీ చెల్లెలు ఆలియా ప్రజ్ఞా గారి చెల్లెల మీద మర్డర్ అటెంప్ట్ చేశారా? చెప్పండి. నిజమేనా? మీ చెల్లెలు ప్రవీణ్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంది కాబట్టి ఇవన్నీ చేసిందంటారా? ఒక్క నిమిషం, మీరు అలా వెళ్ళడానికి వీలేదు. మీరు జవాబు చెప్పాల్సిందే మిస్టర్ అభి. మీ సాలియా ఒక రాక్ స్టార్ చెల్లెలు కాబట్టి దాని అర్థం తను ఏమైనా చెయ్యొచ్చని కాదు కదా. మీరు ఒక సెలబ్రిటీ కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకుని మీ చెల్లెల్ని కాపాడాలని అనుకోవటం లేదు కదా మీరు? చూడండి, మీరు ఇప్పుడు ఆవిడికి శిక్ష పడి తీరాల్సిందే. మీరు ఆవిడికి శిక్ష పడకుండా కాపాడాలనుకుంటే అప్పుడు మీరు తనకంటే పెద్ద నేరస్తుడు అవుతారు. మిస్టర్ అభి, మీరు చెప్పండి. ఎప్పుడు మీరు నిజాయితీ అని మాట్లాడతారు కదా,
కానీ విషయం మీ సొంత చెల్లెలకు సంబంధించింది అయ్యేసరికి మీరే తప్పు చేస్తున్నారా? ప్రజలకు ఐడియల్ అయ్యే అధికారం మీకేమాత్రం లేదు. ఎవరిదారు ఆయనకి ప్రజల ఐడియల్ గా ఉండే హక్కు లేదు అని నేనే అన్నాను. ఆయన చెప్పారు అందరికీ ఆయన ఐడియల్ గా పెట్టుకోమని. లేదు కానీ ఎగ్జాక్ట్లీ, ఆయన వెళ్ళి ఎవరికి చెప్పలేదు నన్ను మీ ఐడియల్ గా పెట్టుకోండి అని. అందరూ ఆయన ఐడియల్ గా అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆయన అంటే ఇష్టం కాబట్టి. అందరూ ఆయన ఇష్టపడతారు. మనం భగవంతుడిని ఎలా అనుకుంటామో అలాగే అనుకుంటారు. భగవంతుడు వచ్చి మనకి చెప్పలేదు కదా నాకు పూజలు చేయండి అని. అయినా మనం భగవంతుడిని నమ్ముతున్నాం కదా. ఒకవేళ మీరు ఆయన ఐడియల్ గా అనుకోవాలని లేకపోతే అనుకోకండి, కానీ మీరు ఆయన ఫీలింగ్స్ ని ఇలా క్వశ్చన్ చేసే అధికారం లేదు. ఒకవేళ మీరు ఆయన ఐడియల్ గా అనుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే నాకు మాత్రం ఆయన ఐడల్. ఎందుకంటే ఆయన చాలా మంచి మనిషి. అలాగే మరొక విషయం, నా చెల్లెలు బుల్బుల్ పెళ్లి ఆయన చెల్లెలు ఆలియా కారణంగా అస్సలు ఆగిపోలేదు. అన్ఫార్చునేట్లీ బుల్బుల్కి ఒక యాక్సిడెంట్ అయింది, దానివల్లే పోస్ట్ పోన్ అయింది. మీరందరూ మా పర్సనల్ లైఫ్ లో ఇంటర్ఫియర్ అయ్యి మీ న్యూస్ ఛానల్స్ ని సెన్సేషనల్ చేసుకోవడం మానేయండి. ప్రజలకు మంచి జరిగే విషయాల్ని వాళ్ళకి అందించండి, మీ న్యూస్ ఛానల్ కి మంచి జరిగేవి కాదు. ఇంకెవరైనా ఏమైనా అడగాలా? అక్కా, ఇలా ఎంతకాలం ఉంటాం? ఎందుకు అందరూ మొహాలు దిగులుగా పెట్టుకొనుంటారు? కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎందుకో తెలియదు, ఎప్పుడు ప్రవీణ్కి బుల్బుల్కి పెళ్లి చేయాలనుకున్నా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇక ఈసారి స్వయంగా మన ఆలియా శత్రువుగా మారింది. ఇది మంచిదయింది. మన అభయకి సంబంధం మంచి కుటుంబంలో దొరికింది. లేకపోతే తన కూతురు మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళని ఎవరైనా ఎలా క్షమించగలరు? అమ్మమ్మ, ఆలియా ఇలాంటిదేదో చేస్తుందని నాకు అనుమానంగానే ఉంది. పూర్తిగా అనుమానం కూడా వచ్చింది నాకు. ఏంటి, నీకు అనుమానంగా ఉందా? మరి నాకెందుకు చెప్పలేదు? అరే, అలా ఎలా చెప్తాను నేను? అదేంటంటే నాకు నా అనుమానం మీద కూడా అనుమానమే ఉంది. అంటే ఒకవేళ నేను మీ అందరికీ చెప్పాక ఆలియా ఇలా ఏమీ చేయలేదు అంటే అప్పుడు మీరందరూ నా మీద విరుచుకుపడతారు కదా, ఆలియా గురించి నువ్వు అలా ఎలా మాట్లాడవని. అందుకే నేను సైలెంట్ గా ఉన్నాను. వదిలేయక్క, ఈ విషయాల గురించి చర్చెందుకు? జరిగిన దాని గురించి మనందరం మర్చిపోలేం కదా. కానీ ఈ ఇంటి వాతావరణాన్ని మార్చడానికి ఏదో ఒకటి చేయొచ్చు కదా. నిన్నటి నుండి ఈ రోజు వరకు అభి ఇంకా ప్రజ్ఞ ఎవ్వరూ నవ్వడం కూడా చూడలేదు. పైగా మన ప్రజ్ఞ ప్రెగ్నెంట్ కూడా. ఈ పరిస్థితుల్లో తను ఇలా దిగులుగా ఉండటం తనకి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఇప్పుడు మనం ఏం చేయగలం చెప్పిందో? ఒక పని చేద్దాం, అమ్మవారి పూజ చేద్దాం ఇంట్లో. ఒక విధంగా ఇంట్లో పూజ చేయడం వల్ల అంతా పవిత్రంగా ఉంటుంది. అలాగే ఇంట్లో ఉన్న అందరి పరిస్థితి బాగుంటుంది కదా. అరే, నేను తన మొహంలో మళ్ళీ నవ్వు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాను, కానీ నువ్వు తన కోపాన్ని పెంచడం గురించి మాట్లాడుతున్నావు. పూజలో కూర్చోవడం తర్వాత ఆ రోజు తను ఇంటి నుంచి బయటికి పారిపోతాడు. ఓ నో! ఆకాష్, నీకేమైంది? నానమ్మ, పార్టీ చేసుకోవడానికి మనకి రీజన్ దొరికింది. నేను ఇది ఎలా మర్చిపోయాను? అన్నయ్య బర్త్డే కదా. ఆ నిన్నటి వరకు నాకంతా జ్ఞాపకం ఉంది. ఈ రోజు నేను ఎలా మర్చిపోయాను? నాకు కూడా గుర్తుంది పుట్టినరోజు ఉందని, కానీ ఎవరిదో అది మర్చిపోయాను నేను. సరే, అవన్నీ వదిలేద్దాం. ఇప్పుడు రీజన్ దొరికింది కదా, మరి చేసుకోవచ్చు కదా. నా ఉద్దేశం అయితే సర్ప్రైజ్ పార్టీ చేసుకుందాం. అన్నయ్యకి చెప్పకుండా చేయాలి. ఏమంటారు నానమ్మ? చాలా బాగుంది ఆకాష్, ఇప్పుడు మజా వస్తుంది. సర్ప్రైజ్ పార్టీకి సర్ప్రైజ్ చాలా అద్భుతంగా ఉండాలి. ఒకవేళ మనం ఈ విషయం ప్రజ్ఞకు చెప్పకపోతే అది ఇంకా బాగుంటుంది. లేదా మార్చన, ఈ విషయం మన ప్రజ్ఞకి చెప్పేద్దాం. లేదక్క, అర్చన సరిగ్గానే చెప్పింది. అభితో పాటు ప్రజ్ఞకు కూడా సర్ప్రైజ్ పార్టీ ఇచ్చావంటే ఎంతో సంతోషిస్తుంది. తను చేయకుండా ఉండిపోయిన పనిని కూడా ఇదే సందర్భంలో చేయొచ్చు. ఏం పనది? అదే ప్రజ్ఞ ప్రెగ్నెంట్ అయింది కదా. అమ్మమ్మ ఆశలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఆవిడ బాధపడితే దానికి కేవలం నేనే కారణమవుతాను. నేనేదో ఒకటి చేయాల్సిందే, కానీ నేనేం చేయను.